చాలా గుళ్ళకి బంగారం సమర్పించానని ఆ దేవుడే తనను కష్టాల నుంచి కాపాడుతారని అన్నారు విజయ్ మాల్యా. దేశంలోని చాలా గుళ్లను సందర్శించానని చెబుతూ ఎక్కువగా దక్షిణాది భారతదేశంలోని ఆలయాలకు వెళుతూ ఉంటానని అన్నారు. అలాగే ప్రముఖ దేవాలయాలకు చాలా కానుకలు సమర్పించానని, ముఖ్యంగా శబరిమల దేవాలయం పైకప్పు మొత్తం బంగారంతో తాపడం చేయించిందని తానేనని తెలిపారు. అలాగే తిరుమల దేవాలయం గర్భగుడి పైన ముందర భాగానికి బంగారం ఇచ్చింది కూడా తానేనని మాల్యా అన్నారు. అలాగే మూకాంబిక, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు ధ్వజ స్తంభాలు డొనేట్ చేసింది తానేనని చెప్పుకొచ్చారు. ఎన్ని దానాలు చేసినా కష్టాలు ఎందుకు వచ్చాయి అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు దేవుడిపై విశ్వాసం ఉందని, ఎలాంటి కష్టాలు ఎదురైనా చివరికి ఆయనే తనను కాపాడుతారని నమ్ముతున్నానని అన్నారు విజయ్ మాల్యా. ఒకప్పుడు బిజినెస్ సర్కిల్స్ లో షో మ్యాన్ గా పేరొందిన విజయ్ మాల్యా బ్యాంకులకు భారీగా అప్పు పడటంతో ఆయన దేశం విడిచి వెళ్లిపోయారు. మనకు సంబంధించిన అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. అయితే ఆర్సీబీ వ్యవస్థాపకుడుగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలవటంతో విజయ్ మాల్యా పేరు మరొకసారి వైరల్ అవుతోంది.